మొదటిసారిగా వాళ్ళు ఏలూరులో ప్రెస్ మీట్ పెట్టే సందర్భంలో ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడినా మా ఏలూరు జర్నలిస్టులతో మాత్రం కాస్త జాగ్రత్తగా మాట్లాడాలండి. వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తారు, చాలా తెలియగల వాళ్ళు. కానీ ప్రెస్ మీట్ పెట్టే మొదట్లోనే కొంచెం భయపెట్టారు నన్ను. బట్ ఎనీవే మీరు అడిగే ప్రశ్నలకి నాకున్న అనుభవాన్ని బట్టి కొద్దిగా సమాధానం చెప్పగలను అనుకుంటున్నా. సో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మీడియా సోదరుల మీ అందరికీ తెలుసు పత్రికా స్వేచ్ఛ ఎంత ప్రాముఖ్యమైనది. ఒక మీటింగ్ జరిగేటప్పుడు మీడియా సోదరుల్ని లోపలికి రానివ్వకుండా గేటు దగ్గరే ఆపేస్తే ఒక 5 నిమిషాల్లోనే గేటు ముందు బైఠాయించి డౌన్ 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 అని ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేస్తారు. మా స్వేచ్ఛకి మీరు ఎందుకు భంగం కలిగిస్తారు, మీరు మమ్మల్ని లోపలికి ఎందుకు రానట్టు లేదు, ఇది మా ప్రాథమిక హక్కు కదా, మా రాజ్యాంగ హక్కు కదా అని మీడియా సోదరులు అందరూ కూడా తమ హక్కుని తాము పొందేదానికి ఒక్క సెకండ్లోనే యాక్టివ్ అయిపోతారు. ఇది రాజ్యాంగపరమైనటువంటి హక్కు. మీటింగ్లోకి రానివ్వడానికి మీరెవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి కొమ్ము కాసే మీడియా ఒకటి ఉండొచ్చు, ఇంకో పార్టీకి సపోర్ట్ చేసే మీడియా ఒకటి ఉండొచ్చు. బట్ ఎవరు మీటింగ్ పెట్టినా మీడియా సోదరులకి పార్టీలు మాత్రం అందరూ సమానమే. అందరికీ ఆహ్వానం ఇవ్వాలి, అందరూ కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఇవ్వాలి. అది ప్రాథమిక హక్కు అని చాలా గట్టిగా ఫైట్ చేస్తారు 5 నిమిషాల్లోనే. అంత అవగాహన కలిగినటువంటి మీడియా రేపు మీటింగ్ పెట్టడానికో లేకపోతే ఇంతమందిని ఇక్కడ కూర్చోడానికి ఒక ప్రాథమికమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ఆర్టికల్ 25 ప్రకారం మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ దేశంలో ప్రతి మనిషికి ప్రాథమికంగా ఉన్నటువంటి హక్కు, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షిగా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. ఒక మతాన్ని స్వేచ్ఛగా మనస్సాక్షిగా పాటించే హక్కు, ఆచరించే హక్కు, ప్రాపగేట్ అంటే ప్రచారం చేసే హక్కు ఉంది ఒక వ్యక్తి. ఇది ఆర్టికల్ 25 ప్రకారం ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కు ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ ప్రాథమిక హక్కు ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఎవరి మీద దాడి జరుగుతుంది? నేను ఇంతకు ముందే చెప్పాను, రాజ్యాంగంలో రైట్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 3 ప్రకారం మనకున్నటువంటి విలేకరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు భంగం కలిగితే ఒక 5 నిమిషాల్లో వైలేట్ అయిందని గొడవ పెట్టింది. మరి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి ఈ ఉక్కు పాదం మోపుతూ ప్రభుత్వ అధికారుల వేధింపులు, ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక రఘురామకృష్ణరాజు లాంటి ఒక మతోన్మాది ఈరోజు ఆర్టికల్ 25కి వ్యతిరేకంగా నేను విలేకరుల సోదరులకు కూడా మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక విషయం తెలియదలుచు. నేను హిందువా? ఆమె హిందూ బై బర్త్. ఏదో ఒక సందర్భంలో నాకు క్రైస్తవత్వం మీద, దేవుని మీద ఆశ కలిగింది. నేను వెళ్ళొచ్చు, దేవుని నమ్ముకోవచ్చు, నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవచ్చు, ఆయన సాంప్రదాయాల ప్రకారం నేను పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే నేను బై బర్త్ క్రిస్టియన్గా పుట్టానా, నేను హిందూ మతంలో మారచ్చు. బై బర్త్ నేను హిందువుగా పుట్టానా, ముస్లింగా మారచ్చు. ముస్లింగా పుట్టానా, క్రిస్టియన్. మతం అనేది ఇట్ ఈస్ హిస్ చాయిస్. ఇది ఆ రాజ్యాంగం. దాంట్లో మీకు తప్పులు ఉన్నాయా, రైట్ ఉందా, మంచి ఉందా, చెడు ఉందా నాకు అనవసరం. ఇట్ ఈస్ యువర్ రైట్, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రైట్. Every citizen of this country are having right of freedom, right to religion. PPP అంటారు, preach, propagate and profess, propagate and practice. సో ఈ మూడింటికి జరుగుతున్న అన్యాయం ఏంటి అంటే, మీరు కొద్దిగా మీ జిల్లాలోనే ఉంది ఆకివీడు, లేకపోతే మీ జిల్లాలోనే ఉంది భీమవరం. మీరు ఇప్పుడు వెళ్ళి భీమవరం వెళ్ళి చూడండి, ఏ చర్చిలో కూడా మేము ఈరోజు భీమవరం వెళ్ళి చూడండి, చర్చిలన్నీ పడగొట్టడానికి నోటీసులు ఇచ్చారు.
ఆల్మోస్ట్ ఆల్ ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చిలన్నింటిని పడగొట్టారు. క్రైస్తవ మతాలకి ఎవరైనా ఒక హిందూగా ఉండి ఏదైనా చర్చికి వెళితే ఆ చర్చికి వెళుతున్నారన్న నెపంతో మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎందుకు రద్దు చేయకూడదు అని రఘురామకృష్ణరాజు ఒక డిప్యూటీ స్పీకర్గా వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు. నేనేంటానంటే జడా శ్రావణ్ కుమార్ ఇస్ ఎ లాయర్. నేను ఏ ప్రభుత్వ ఆస్తిని నేను తెచ్చుకోవటంలా, నాకు ప్రభుత్వం ఏమి జీతం ఇవ్వటంలా, నేను నా ప్రాక్టీస్ చేసుకొని నా ప్రైవేట్ డబ్బులతోటి నేను ఫైట్ చేస్తాను. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ బికాస్ ఐఎమ్ నాట్ గవర్న్డ్ బై ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ రఘురామకృష్ణరాజుని నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా సోదరులందరి తరపు నుంచి మీకు ప్రశ్నిస్తున్నాను. యు ఆర్ ఎ డిప్యూటీ స్పీకర్, యు ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, యు ఆర్ గెట్టింగ్ 5,75,000 యాజ్ ఎ సాలరీ పర్ మంత్. నెంబర్ 1. నెంబర్ 2, నీ సెక్యూరిటీకి, నీ ట్రావెల్ అలవెన్స్కి, నీ టీఏకి, నీ డిఏకి, డిఎన్ఎస్ అలవెన్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ మంత్ ఖర్చు చేస్తున్న ఖర్చు 20 లక్షల రూపాయలు. నీ తాగే టీ కప్పులో నుంచి, వేసుకునే చొక్కాలో నుంచి, నీ చొక్కాకు పెట్టిన గంజి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 25 లక్షల రూపాయలు నీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తాయి. 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి? ఈరోజు ఈ హోటల్లో రేపు మీటింగ్కి 100 మంది దిగాం. 100 మందికి కలిసి మేము ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే కట్టాం. ₹1,00,000 25,000 రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీకి ఈ హోటల్ వాళ్ళు జిఎస్టీ కట్టారు. ఇక్కడ మేము తిన్నటువంటి ₹1,00,000 ఫుడ్కి 30,000 రూపాయలు గవర్నమెంట్కి జిఎస్టీ కట్టారు. ఈ జిఎస్టీ అంతా గవర్నమెంట్ ట్రెజరీలో పడుతుంది. దళిత క్రైస్తవులుగా మా ఓట్లు వద్దు అని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలికావు కదా, మేము కట్టే పన్నుల్లో నుంచే నీకు జీతం వస్తుంది 25 లక్షలు. నేనేమంటానంటే రఘురామకృష్ణరాజు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే డిప్యూటీ స్పీకర్వి ఈ రాష్ట్రానికి అధికారికంగా అయితే, అంతకంటే పెద్ద వాళ్ళ నువ్వు యు బీ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ అండ్ దెన్ యూ ఫైట్. దళిత క్రైస్తవులను తిడతావా, దళిత క్రైస్తవులను తిడతావా, లేకపోతే దళితులను తిడతావా? వాడి ఓట్లు వద్దు, దళితుల ఓట్లు వద్దు, ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత దళితుల ఓట్లు నీకు వద్దు అని చెప్పినప్పుడు యూ రిజైన్ యాజ్ ఎ ఎమ్మెల్యే, యూ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్, దెన్ యూ కంటెస్ట్. నువ్వు మొన్నటిదాకేమో దళిత ఓట్లు, క్రైస్తవుల ఓట్లు వేయించుకొని ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఓట్లు వద్దు అంటే ఎలా కనబడుతున్నారు నీ కంటికి? మేము కట్టేటువంటి పన్నుల్లో నుంచి నువ్వు నెలకు 25 లక్షల రూపాయలు జీతం తీసుకుంటా. ఈరోజు రెండు చెక్కల దేవుడు, మేకుల దేవుడు అని జీసస్ క్రైస్ట్ని అవమానించినటువంటి నీ చరిత్ర రేపటితో సమాప్తం కాబోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు లేకపోతే క్రైస్తవ మతం మీద ఆర్ఎస్ఎస్ ముసుగులో జరుగుతున్నటువంటి దాడి అత్యంత దారుణం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది, ఈ మీటింగ్ ద్వారా కోరేది, ఈరోజు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్నటువంటి కుల మతాల మధ్య ఘర్షణ, ఎవ్రీడే ఎవరెవరు చర్చలకు వెళ్తున్నారు, ఎవరు ప్రార్థన మందిరాలు నిలుపుకుంటున్నారు, ఎవరెవరు ఇళ్ల మధ్య చర్చలు పెట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో